Welcome to Rocky News. Please like, share, subscribe our Rocky News channel. ఏవిఆర్ స్కూల్లోని బుక్స్ రూమ్ సీజ్. అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్లోని ఏవిఆర్ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న విద్యార్థుల పుస్తకాల గోడౌన్ను శుక్రవారం అధికారులు సీజ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాలలో ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు సి రమేష్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పాఠశాలను నిర్వహిస్తున్నారన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పారు. పాఠశాలల్లో పుస్తకాలను విక్రయించరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ ఏవిఆర్ పాఠశాలలో పెద్ద ఎత్తున ఏవిఆర్ పాఠశాల పేరుతో ప్రింట్ చేసిన పుస్తకాలు, బ్యాగులు నిల్వ ఉంచి అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఆరోపించారు. ధర్నా సమాచారం తెలుసుకున్న మండల విద్యాధికారి బి రవినాయక్ పాఠశాలను పరిశీలించారు. పుస్తకాల గదిని తనిఖీ చేశారు. ఆ గదిని సీజ్ చేసేందుకు తహసీల్దార్ బి భారతి, ఎంపీడీఓ శ్రీనివాసులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఎంఈఓ బి రవినాయక్, ఎంపీడీఓ కార్యాలయం అడ్మినిస్ట్రేషన్ అధికారి ఆర్ రాజేంద్ర ప్రసాద్, విఆర్ఓ పవిత్ర సమక్షంలో పుస్తకాల గదిని పంచనామా చేసి సీజ్ చేశారు. ఇంకా దీన్ని క్లోజ్ సిక్స్త్ క్లాస్ ఇక్కడ నుంచి ఏ క్లాస్ వరకు ఉన్నా ఇక్కడ అసలు నుంచే ఇక్కడ ఉన్నావా? ఏమి కాన్ఫిడెన్స్ బాగుందా ఇక్కడ స్టడీస్? బాగుందా? గుర్తించి వాటిని నిల్వ చేయడమే కాకుండా తల్లిదండ్రులకు అధిక ధరలలో అమ్ముతున్నారనేటువంటి విషయం పైన పాఠశాల ప్రిన్సిపల్ గారిని సంప్రదించి నిబంధనలకు వస్తే వారికి సరైన సమాధానం రాకపోవడంతో ధర్నా చేయడం జరిగింది. ఆ విషయాన్ని సదరు స్టూడెంట్ యూనియన్స్ మండల విద్యాశాఖ అధికారిగా నాకు చెప్పడం జరిగింది. వారి పిలుపు మేరకు పాఠశాల సందర్శించి మరి పాఠశాలలో ఉన్నటువంటి ఈ యొక్క స్టడీ మెటీరియల్ని చూడడం జరిగింది. అయితే స్టడీ మెటీరియల్ అన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఏదైతే గ్రౌండ్ రూల్స్ ఉన్నాయో ఆ గ్రౌండ్ రూల్స్కి వ్యతిరేకంగా ఈ మెటీరియల్ని మనం గమనించడం జరిగింది. కాబట్టి మెటీరియల్ అన్నింటినీ కూడా సీజ్ చేసి తదుపరి ఏ బుక్స్ కూడా అమ్మకుండా చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో ఎక్కడైతే సామాగ్రిని భద్రపరిచారో ఆ భద్రపరిచినటువంటి గదిని ఈరోజు మేము సీజ్ చేస్తున్నాం.